జీవితమంటేనే ఒక పెద్ద యుద్ధం కదా. ప్రతిరోజు ఎన్నో సవాళ్లు, మన లోపల మనకే తెలియని ఎన్నో సంఘర్షణలు. సరిగ్గా ఇలాంటి ఒక డైలమాలోనే 5000 ఏళ్ల క్రితం కురుక్షేత్ర యుద్ధభూమి మధ్యలో నిలబడి ఉన్నాడు అర్జునుడు. ఈరోజు మనం చూడబోయేదేంటంటే, ఆనాటి యుద్ధభూమిని మన ఈనాటి అంతర్గత పోరాటాలకి ఒక గైడ్గా ఎలా వాడుకోవచ్చో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. అంతటి గొప్ప యోధుడు అర్జునుడు తన సొంత వాళ్లతోనే యుద్ధం చేయాల్సొచ్చినప్పుడు ఆ మానసిక సంఘర్షణకి తట్టుకోలేక కుప్పకూలిపోయాడు. ఎదురుగా ఉన్నది శత్రువులను తెలుసు, కాని వాళ్లు తనవాళ్లు అనే బంధం అతన్ని కట్టిపడేసింది. ఈ ఫీలింగ్ మనలో చాలామందికి అనుభవమే కదా. మన జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద యుద్ధాలు బయట ఎవరితోనో కాదు, మనతో మనకే. సరే, మరి ప్రశ్న ఏంటంటే, మన లోపల జరిగే ఈ యుద్ధాన్ని గెలవడం ఎలా? ఇక్కడే భగవద్గీత మనకు ఉపయోగపడుతుంది. చూడండి, ఇది కేవలం ఒక మత గ్రంథం కాదు, నిజానికి అదొక పర్ఫెక్ట్ లైఫ్ మేనేజ్మెంట్ గైడ్. మన లోపలి ప్రపంచాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో, కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీలోకి ఎలా రావాలో చెప్పే ఒక ప్రాక్టికల్ హ్యాండ్ బుక్. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఏ యుద్ధంలోనైనా గెలవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? శత్రువెవరో కరెక్ట్గా తెలుసుకోవడం. మన అంతర్గత యుద్ధంలో కూడా అంటే ముందుగా మనల్ని బలహీనపరిచే ఆ లోపది శత్రువులెవరో గుర్తిద్దాం. గీత చాలా స్పష్టంగా ఒక మాట చెప్తోంది. మన అసలైన శత్రువులు బయటెక్కడా లేరు, వాళ్ళు మనలోనే ఉన్నారు. మన ఆలోచనా శక్తిని కప్పేసి మనల్ని దారి తప్పించే ఆ శత్రువులే కోపం, అహంకారం, ఇంకా విపరీతమైన అటాచ్మెంట్. మొదటి శత్రువు కోపం. గీతలో కృష్ణుడు కోపాన్ని ఏమంటాడో తెలుసా? నరకానికి 3 ద్వారాలలో 1 అంటాడు. అంటే ఇదొక సింపుల్ ఎమోషన్ కాదు, ఇది మన మంచి చెడుల విచక్షణను కమ్మేసే ఒక నల్లటి పొగలాంటిది. మనల్ని మనమే నాశనం చేసుకునే దారిలోకి నెట్టే ఒక విధ్వంసకర శక్తి. అసలు కోపం మనల్ని ఎలా నాశనం చేస్తుందో చూడండి. ఇదొక డేంజరస్ చైన్ రియాక్షన్ లాంటిది. గీతలో క్రోధాద్భవతి సమ్మోహ అంటారు. అంటే కోపం వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఆ కన్ఫ్యూజన్ మన మెమరీని దెబ్బతీస్తుంది. ఎప్పుడైతే మెమరీ పోయిందో మన బుద్ధి, మన ఇంటెలిజెన్స్ నాశనమవుతుంది. ఇక అంతే, అక్కడ నుంచి మన పతనం మొదలవుతుంది. సరే, ఇక రెండో శత్రువు దగ్గరికి వద్దాం. అహంకారం. అంటే నేను, నాది అనే ఫీలింగ్. ఏదైనా మంచి జరిగితే నేనే చేశా అని గర్వపడటం, ఏదైనా తేడా వస్తే నాకే ఎందుకిలా జరిగింది అని బాధపడటం. ఈ రెండిటికీ కారణం ఈ అహంకారమే. ఇది మనల్ని ఎప్పుడూ సుఖదుఖాల మధ్య ఊగిసలాడేనా చేస్తుంది. ఈ రెండింటి మధ్య తేడా చాలా సింపుల్. ఒక విధంగా చెప్పాలంటే, అహంకారం మన హ్యాపీనెస్ రిమోట్ కంట్రోల్ని వేరే వాళ్ల చేతిలో పెడుతుంది. వాళ్లు పొగిడితే సంతోషం, విమర్శిస్తే బాధ. కాని వినయం ఆ రిమోట్ని తిరిగి మన చేతికిస్తుంది. ఆనందాన్ని మన లోపలే వెతుక్కునేలా చేస్తుంది, మానసిక స్వేచ్ఛనిస్తుంది. ఓకే, శత్రువులెవరో తెలిసింది. మరి వాళ్ళుండే ప్లేస్ ఏది? మన మైండ్. అదే అసలైన యుద్ధభూమి. మరి ఈ యుద్ధభూమిని, ఈ మనసుని శత్రువు నుండి మన బెస్ట్ ఫ్రెండ్గా ఎలా మార్చుకోవాలి? గీతలో ఒక అద్భుతమైన మాట ఉంది. మన మనసే మన బెస్ట్ ఫ్రెండ్ అవ్వగలదు, అదే సమయంలో మన వర్స్ట్ ఎనిమీ కూడా అవ్వగలదు. ఎవరైతే తమ మనసుని అదుపులో పెట్టుకుంటారో వారికి అది గొప్ప మిత్రుడు. కానీ ఎవరైతే దాని చేతిలో బందీ అవుతారో వారికి అంతకన్నా పెద్ద శత్రువు ఇంకొకరుండరు. మనసు మనకు శత్రువైనప్పుడు అది నిరంతరం గతం గురించి చింతిస్తూ భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటుంది, డౌట్స్ క్రియేట్ చేస్తుంది. అదే మనసు మనకు ఫ్రెండ్ అయితే అది ప్రెజెంట్ మూమెంట్లో ఉంటుంది, క్లియర్గా, ఫోకస్డ్గా, కాన్ఫిడెంట్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, మనసు చెప్పింది మనం వింటే బానిసలం, మనం చెప్పింది మనసు వింటే రాజులం. ఈ మాట వినగానే అర్జునుడికొచ్చిన డౌటే మనందరికీ వస్తుంది. కృష్ణ, ఈ మనసు గాలిలాంటిది కదా, దాన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం కదా అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు 2 సూపర్ టూల్స్ చెప్తాడు. ఒకటి అభ్యాసం, అంటే కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయడం. అది మెడిటేషన్ కావచ్చు, మన ఆలోచనల్ని గమనించడం కావచ్చు. రెండోది వైరాగ్యం, అంటే డిటాచ్మెంట్, పని చేయడం వరకే మన బాధ్యత, రిజల్ట్ గురించి ఓవర్గా టెన్షన్ పడకపోవడం. ఈ రెండూ కలిస్తే చంచలమైన మనసు కూడా మన కంట్రోల్లోకి వస్తుంది. సరే, మనసుని ఎలా కంట్రోల్ చేయాలో చూసాం. మరి మన పనుల సంగతేంటి? మన యాక్షన్స్ ఎలా ఉండాలి? మనం చేసే పనులతోనే మన శాంతిని ఎలా కాపాడుకోవాలి? గీత దీనికి కర్మయోగం అని పేరు పెట్టింది. దాని గురించి చూద్దాం. ఇది బహుశా గీతలో అందరికీ తెలిసిన కానీ చాలా పవర్ఫుల్ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. దీని అర్థం చాలా సింపుల్. మన పని మనం చెయ్యాలి,
కానీ రిజల్ట్ మన చేతుల్లో లేదు. కాబట్టి మన ఫోకస్ అంతా మనం చేసే పని మీద ఉండాలి, దాని నుండి వచ్చే ఫలితం మీద కాదు. ఎందుకంటే ఫలితం మీద ఆశ మనల్ని ఆనందం, దుఃఖం అనే రోలర్ కోస్టర్లో తిప్పుతుంది. మనం ఎప్పుడూ ఫలితం గురించే ఆలోచిస్తుంటే స్ట్రెస్, టెన్షన్, ఫెయిల్యూర్ భయం తప్ప ఏమీ మిగలదు. కానీ మనం చేసే పనిని ఒక యజ్ఞంలా భావించి దానిమీద మనసు పెడితే మన స్కిల్ పెరుగుతుంది, పనిని ఎంజాయ్ చేయగలుగుతాం. అప్పుడు చేసే పనే ఒక రివార్డ్ అవుతుంది. మనశ్శాంతి దానంతట అదే వస్తుంది. ఇక్కడ గీత మనకిచ్చే అతిపెద్ద బలమేంటంటే సెల్ఫ్ రిలయన్స్. ఉద్ధరేదాత్మనాత్మానం. మనల్ని మనమే పైకి తీసుకురావాలి, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మన ఎదుగుదల బాధ్యత పూర్తిగా మనదే. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురుచూడటం కాదు, మనమే మన హీరో అవ్వాలి. సరే, ఇవన్నీ చేశాక ఫైనల్గా గెలుపు అంటే ఏంటి? విక్టరీని ఎలా డిఫైన్ చేయాలి? గీత ప్రకారం గెలుపు అంటే యుద్ధాలు గెలవటం, డబ్బు సంపాదించడం కాదు. మరి ఏంటి? అంతిమ విజయం అంటే స్థితప్రజ్ఞతను సాధించడం. ఇదొక సూపర్ పవర్ లాంటిది. అంటే సుఖమొచ్చినా, దుఃఖమొచ్చినా, గెలుపొచ్చినా, ఓటమి వచ్చినా ఒకేలా ఉండగలగడం. పొంగిపోకుండా, కుంగిపోకుండా, జీవితంలోని ఎత్తుపల్లాల మధ్య స్థిరంగా, ప్రశాంతంగా నిలబడగలగడమే అసలైన గెలుపు. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే: నిజమైన విక్టరీ అంటే ప్రాబ్లమ్స్ లేని లైఫ్ కాదు. ఎందుకంటే అది ఇంపాసిబుల్. ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటి మధ్యలో ప్రశాంతంగా ఉండగలగడమే అసలైన గెలుపు. అదే గీత మనకు నేర్పే అంతర్గత విజయం. ఇప్పుడు ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. మన మనస్సు అనే ఈ కురుక్షేత్రంలో ఈరోజు ఎవరు గెలుస్తున్నారు? మనలోని కోపం, అహంకారం, భయమా? లేక మనలోని శాంతం, వివేకం, ధైర్యమా?